బ్రహ్మోత్సవాలకు ఒక రోజు ముందు నిర్వహించే వైకానస ఆగమంలో అంకురార్పణం లేదా బీజవపనం అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుడు ఆలయంలో నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని మట్టిపైన లిఖించి ఆ ఆకారం నుంచి మట్టిని తీసి స్వామివారి ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే మత్స్యంగ్రహణం అంటారు. యాగశాలలోని 9 పాలికలలో ఈ మట్టిని నింపుతారు. తర్వాత ఆ పాలికలలో నవధాన్యాలను పోసి అధిష్టాన దేవతలకు పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. పాలికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాలికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురం అంటే మొలకెత్తడం అని అర్థం. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి, శ్రీవారి దయగల ఆశీర్వాదాలను పొందడానికి అంకురార్పణ చేస్తారు. ఈ ఆచారంలో 9 రకాల విత్తనాలను వేద శ్లోకాల జపాల మధ్య యాగశాలలో అంకురార్పణ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ.